విజయవాడలోని పలు ప్రాంతాలను బుడమేరు వరద అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుండటంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. అయితే మరోవైపు బుడమేరుకు పడిన గండ్ల పూడ్చివేతకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన ప్రభుత్వం ఇప్పటికే 2 గండ్లను పూడ్చివేశారు. అయితే మిగిలిన మరో గండి పూడ్చివేసేందుకు ఆర్మీ సహకారం కోరింది. దీంతో బుడమేరు వాగు గండ్లు పూడ్చివేతకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఇండియన్ ఆర్మీ ఫ్లడ్ రిలీఫ్ అండ్ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ నిన్న సాయంత్రమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి బుడమేరు వాగుకు గండ్లు పడిన చోటుకు చేరుకున్నారు. ప్రస్తుతం వీరు స్థానిక అధికారులతో కలిసి కొండపల్లి సమీపంలోని శాంతినగర్ వద్ద బుడమేరుకు పడ్డ 3వ గండి పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత 3 రోజులుగా ఆయన అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3 గంటలలో 2 గంటలు పూడ్చి కీలకమైన 3వ గండి పూడ్చివేతకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ పనుల పురోగతిని ఆరా తీస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో 24 గంటల్లో కొండపల్లి దగ్గర బుడమేరుకు పడిన 3వ గండి పూడ్చివేత పనులు పూర్తవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే బుడమేరుకు పడిన గండ్ల వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరుకు పడిన గండ్లను ఆయన దగ్గరుండి పూడ్చివేయిస్తున్నారు. ఇప్పటికే 2 గండ్లను శరవేగంగా పూడ్చారు. 3వ గండి పూడ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు గండ్లను పూడ్చితేనే వరదలు తగ్గుతాయన్నారు. ఆర్మీ సహాయంతో ఈరోజు 3వ గండిని కూడా విజయవంతంగా పూడ్చివేస్తామని చెప్పారు. ప్రతి 100 మీటర్లకు 200 మీటర్లకు బుడమేరు గట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ గండ్ల వల్లే సింగ్ నగర్ను వరద నీరు చుట్టుముట్టాయని మంత్రి నిమ్మల తెలిపారు. బుడమేరుకి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికీ ఏదైతే మొదటి గండి అదేవిధంగా 2వ గండి కూడా విజయవంతంగా పూడ్చగలిగాం. రాత్రి 3వ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గండ్లను మనం పూడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తిష్టవేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 74 సంవత్సరాల వయసులో మరి ఈ రోజుకి 2 గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గండ్లు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరి 1 అవర్కో 3 అవర్స్కో సడన్గా వర్షం రావడం, చేసిన అప్రోచ్ రూట్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం. అదేవిధంగా నిన్న అయితే బుడమేరు దగ్గర 9,000 10,000 క్యూసెక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకి కలగడం.